సర్వీస్ చేయాలన్న మైండ్ సెట్ కూడా లేదు. ఎంతసేపు చంద్రబాబు నాయుడు చుట్టూ తిరుగుదామా, ఆయనకి భజన వేస్తే చాలు అనుకున్న కార్యక్రమం మనం 6, 7, 8వ తారీఖున చూసాం. జిల్లాలో ఉన్న తిరుపతి, చిత్తూరు జిల్లా ఎస్పీలతో సహా ప్రతి ఒక్కరూ కూడా చంద్రబాబు నాయుడు చుట్టూ తిరుగుతూ భజన చేస్తూ ఈరోజు ప్రజల్ని గాలికి వదిలేశారు. కాబట్టే నిన్న ఇంత పెద్ద సంఘటన జరిగింది. ఎంత దురదృష్టకరం అంటే ఇదేదో సడన్గా ఈరోజు ప్రోగ్రాం పెట్టారు, మాకు తెలియకపోవటం వల్ల ఇలా జరిగిందని చెప్పడానికి లేదు. ఎవ్రీ ఇయర్ వైకుంఠ ఏకాదశి లక్షలాది మంది భక్తులు రావటం మనం కళ్ళారా చూస్తున్నాం. గత ప్రభుత్వం మీరు చూశారు, భక్తులకి ఏ విధంగా సౌకర్యాలని అందించడంలో, వాళ్ళకి సేఫ్టీని క్రియేట్ చేయటంలో, వాళ్ళకు వచ్చిన వాళ్ళకి పిల్లలకి పాలు ఇవ్వటం కానీ, పెద్దవాళ్ళకి వృద్ధులకి షెల్టర్స్ ఇవ్వటం కానీ, ఆడవాళ్ళకి కుటుంబ సభ్యులకి భోజనాలు ఏర్పాటు చేయడం మనం కళ్ళారా చూసాం. కానీ నిన్న ఫుల్ డే జనాలు ఎండల్లో రోడ్ల మీద పార్కుల దగ్గర కూర్చొని ఉంటే మంచినీళ్ళు ఇచ్చేవాళ్ళు లేడు, చిన్నపిల్లలకి పాలు ఇచ్చేవాళ్ళు లేరు, శ్రీకాంత్ గారు భోజనాలు లేరు. మీరు ఆవిడ అంటున్నారు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అసమర్థులైన అధికారులని లేకపోతే అసమర్థులైన చైర్మన్ అంటే, మీ దగ్గర సమర్థులైన అధికారులు సమర్థులైన చైర్మన్లు మీకున్నారా? ఏది సమర్థవంతంగా నెయ్యిలో కల్తీ జరిగిన వ్యవహారాన్ని దగ్గరుండి పర్యవేక్షించి అందరి కళ్ళు కప్పిన వాళ్ళ సమర్థతని ఈరోజు మీరు ఎట్లా చూస్తున్నారు? డబల్ నైన్ టీవీ వీక్షకులకి, ఛానల్లో ఉన్న సభ్యులకి, మీకు అందరికీ కూడా వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. నిజంగా చాలా బాధాకరం. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎన్నడూ లేను, ఎప్పుడూ లేదు. ఇంతవరకు తిరుమలలో ఉన్నప్పటి నుంచి కూడా ఇంతవరకు భక్తులు చనిపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. వారందరికీ ఏదో మన టీటీడీ కలిసి వారికి వైకుంఠ ప్రాప్తిని కలిగించారు. చాలా బాధాకరమైన విషయం. కానీ చాలా హాస్యాస్పదమైన విషయం అంటే, ఏదైనా సరే ప్రభుత్వంలో తప్పులు చేయడం, పవన్ కళ్యాణ్ గారు వచ్చి ప్రశ్నించడం, ఇదేమన్నా అంటే ఏదో ఒక డ్రామా మాదిరి జరుగుతూ ఉంటుంది ఈక్వల్ గా. మీరు సార్ వాసుదేవన్ గారు చెప్తున్నారు, పవన్ కళ్యాణ్ గారు చాలా గట్స్ ఉన్నారు, చాలా దమ్ము ఉంది, చాలా ధైర్యంగా మాట్లాడుతున్నారు అంటున్నారు. ఈ పని ముందు చేయాలండి. ఏదైనా కార్యక్రమం జరిగేటప్పుడు ఈ యొక్క కార్యక్రమాలు ఇన్ని ఏళ్లుగా జరుగుతున్నాయి, మనం అసలు ఎప్పుడూ చేయలేదు కదా, ఆయన కనీసం తర్వాతైనా వచ్చి ఓపెన్ హార్ట్ తోటి వచ్చి దండం పెట్టి క్షమాపణలు కోరాడు ఆయన. మనం ఎప్పుడు చేసాం? క్షమాపణలతో కుదరదు సార్. దీన్ని ఎవరిని అరెస్ట్ చేస్తారో, ముఖ్యమంత్రి గారిని అరెస్ట్ చేస్తారా, డిప్యూటీ సీఎం గారిని అరెస్ట్ చేస్తారా, టీటీడీ చైర్మన్ అరెస్ట్ చేస్తారా, ఈవోని అరెస్ట్ చేస్తారా? ఎవరిని అరెస్ట్ చేస్తారనే బాధ్యత తీసుకోండి. ఊరికే క్షమాపణలు చెప్పి చనిపోయిన వారు ఏంటండి, ఎంతమంది? 20 మంది చెత్తగాత్రులు, 6 మంది చనిపోయారు. ఏ సమస్య వచ్చినా జగన్మోహన్ రెడ్డి పాతదైపోయింది. ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఏమన్నారు? మేము సెటిలైట్ చేసుకుంటామన్నారు. ఏం చేసేది సెటిలైట్? 6 నెలలైనా 8 నెలలైనా సెటిలైట్ చేస్తారా? ఈ విషయం చాలా బాధాకరం. కాకపోతే ఒక్కటి మాత్రము ప్రజల దృష్టికి తీసుకురావాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పుడంతా భక్తులు చనిపోతున్నారు, గమనించాలి. పోయినసారి మనకు పుష్కరాల్లో చనిపోయారు, ఇప్పుడు వైకుంఠ ఏకాదశిలో చనిపోయారు. భక్తుల దౌర్భాగ్యమో దురదృష్టమో ఇప్పుడే మళ్ళీ కూడా పుష్కరాలు కూడా వస్తున్నాయి. ఇటువంటి ఈ యొక్క మాట్లాడటం చాలా హాస్యాస్పదంగా, బీజేపీ వారైతేనేమి నిజంగా ఇప్పుడు ఉన్న టీంలో దాదాపు 6 మంది మాఫియా లీడర్లు ఉన్నారు, బీజేపీ నుంచే ఉన్నారు. మనం అందరము తెలుసుకున్నాం ఈరోజు. వారందరూ కూడా చాలా బీజేపీ, మన కిరణ్ గారు మాట్లాడుతూ చాలా ఇదిగా ఉండాలి, చాలా భక్తులు చేయాలి. ఎందుకు చేయలేకపోయారు సార్ మీరు బీజేపీ వాళ్ళు? ఇటువంటి వారిని మాఫీని తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టి, ఇంకొక విషయం వాసుదేవన్ గారు, ఇదంతా మొత్తం అధికారులు అనధికారికంగా చెప్పేది ఏమంటే, భానుప్రకాష్ రెడ్డి సూచనల మేరకే జరిగింది ఇది. వారి సూచనల మేరకే వారికి కావలసిన వారికి టికెట్లు ఇవ్వాలని చెప్పి డ్రామా చేసి అక్కడ ఆపిచ్చారు అన్నది ప్రధానంగా బయటికి రాకుండా లోపల అధికారులంతా అనుకుంటున్నారు. ఇటువంటి యొక్క విషయాలను మనం చేయడం, డిప్యూటీ సీఎం గారు బయటకు వచ్చి అయిపోయిన తర్వాత క్షమాపణలు చెప్పడం ఒక డ్రామాగా మారిపోయింది, ఒక ఆనవాతిగా మారిపోయింది. 6 నెలల నుంచి వీరు చేస్తున్న శూన్యం, అన్ని కూడా అభద్రతగా, ఏమీ చేయలేక నిస్సహాయ పరిస్థితుల్లో ఈ కూటమి యొక్క ప్రభుత్వం వైఫల్యమైంది అనడానికి చాలా నిదర్శనంగా ఈ వైకుంఠ ఏకాదశి అనేది గుర్తుపెట్టుకోవాలి. అదే విధంగా వైకుంఠ ఏకాదశి రోజు తిరుమలకు రావాలి అంటే భక్తులు ఆలోచన చేసే పరిస్థితి ఈ కూటమి ప్రభుత్వంలో వచ్చింది. ఈ కూటమి ప్రభుత్వం వైఫల్యం ఇది చాలా, దీనికి ముఖ్యంగా
ఎవరో ఎవరు బాధ్యత వహించాలి, దీనికి అరెస్టు జరగాలి అని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. ఒక భక్తునిగా, వైసీపీ సభ్యునిగా కాదు, వైసీపీ యొక్క మన దీనిగా కాదు, నేను భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఈ వైకుంఠ ఏకాదశి